మంచి చేసే ప్రభుత్వాన్ని కించపరుస్తూ వీధి గోండాలా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని ప్రతిపక్షాల నాయకులపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమాలను చూస్తూ ఓర్వలేక ప్రతిపక్ష పార్టీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. మంచిని గుర్తించలేని ప్రతిపక్షాలు ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో గత 10 సంవత్సరాల పాలనలో ప్రజల సమస్యలు ఎంతవరకు తీర్చారన్నది చెప్పాలని మంత్రి సవాల్ విసిరారు. కట్టిస్తానని చెప్పాడు. ఏందో నా పేరు రాలేదని కొంతమంది మనసులో ఉంది. అందరికీ అర్హులైన వాళ్ళకి తెల్ల కార్డులు బియ్యం కార్డు ఇస్తానన్నాడు. ఆ పేరు చెప్పే దాంట్లో నా పేరు లేదని ఉంది. నిజం, కొన్ని పొరపాటు జరిగిన మాట వాస్తవం. అది ఫైనల్ లిస్టు కాదు. వాళ్ళు ఏవైతే లిస్టు చదివారో ఆ లిస్టులో ఉన్నోళ్ళకి వచ్చినట్టు లేకపోతే లేనట్టు కాదు. ఎవరైతే రాలేదు అని తెల్ల కాగితం నన్ను ఇచ్చారో ఆ కాగితాన్ని మీ అప్లికేషన్గా తీసుకొని అర్హులు ఎవరైతే ఉన్నారో ఎంతమంది ఉంటే అంతమందికి తెల్ల కార్డు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇచ్చే బాధ్యత మీ అన్నగా నాదే. మీకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి అందరికీ తెలియజేసేది, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడు ప్రభుత్వం, పేదోడు కోసం ఉన్న ప్రభుత్వం. ఏదైతే మీ గ్రామ సభల్లో చదివే లిస్ట్ ఉందో ఆ లిస్టులో నా పేరు లేకపోతే ఎవరు అభద్రతకి లోను కావాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీరిచ్చే తెల్ల కాగితం ముక్కనే అప్లికేషన్గా సేకరించి ఈ వచ్చే మేము సెలక్షన్ చేసేటప్పుడు అర్హులైన ప్రతి పేదవాడికి 26వ తారీఖు నాడు 4 స్కీములు ప్రారంభిస్తున్నాము. అది ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ భరోసా కావచ్చు, రైతు భరోసా కావచ్చు. ఈ 4గిట్లో మా పేరు లేదని అభద్రత అక్కర్లేదు. నిన్న మీరు ఇచ్చిన అప్లికేషన్లు కూడా మిస్ అయిన వాటిని కూడా కలుపుకొని పేదవాళ్లలో బహుపేదవాళ్లకు వస్తుంది, ఇస్తామని చెప్పాము, ఇస్తాము.